హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీ అండ్ షూ వండర్స్. ఈరోజు నేను మీకు గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ నా వీడియో చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ గోంగూర పచ్చడి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ముందుగా గోంగూర శుభ్రంగా కడిగి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. వాటర్ మొత్తం పిండేసి ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం. గోంగూర వేసిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసేద్దాం. పచ్చిమిర్చి ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయి, అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మీరు కారాన్ని బట్టి వేసుకోండి, మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఒక 4 మీడియం సైజు టమోటాలు, చిన్న సైజు టమోటాలు 4 వేసుకున్నాను. నేను గోంగూర వచ్చి చిన్న చిన్న కట్టలు 4 తీసుకున్నాను. మీరు తీసుకున్న గోంగూరను బట్టి మీరు టమోటా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో చుక్కకూర వేసుకుందాం. చుక్కకూర వేస్తే గోంగూర పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ గోంగూర కూడా త్వరగా ఉడుకుతుంది. ఇది 2 చిన్న కట్టలు ఇప్పుడు చూపించాను కదా, అంత చిన్న కట్టలు 2 వేస్తున్నాను. నేను గోంగూర తక్కువే తీసుకున్నాను కాబట్టి మీరు ఎక్కువ తీసుకుంటే ఇంకొంచెం చుక్కకూర వేసుకోవచ్చు. ఇవంతా ఇప్పుడు ఆయిల్లో మగ్గనివ్వాలి. తర్వాత ఒక పెద్ద ఆనియన్ వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేద్దాం. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి, మరి హై ఫ్లేమ్లో పెట్టకండి, త్వరగా మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెడితే గోంగూర మంచిగా ఉడుకుతూ పచ్చిమిర్చి టమోటా కూడా మగ్గుతాయి అన్నమాట. చూసారా, మూత తీసి చూస్తే ఇలా మంచిగా మగ్గి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇవి మనం పచ్చడి రెడీ చేసుకుందాం. ఇవి నేను రోట్లో దంచుతాను, మీకు రోల్ అవైలబుల్గా లేని వాళ్ళు మిక్సీ జార్లో వేసుకోవచ్చు. మేము ఇంట్లో పచ్చళ్ళు ఏవైనా రోట్లోనే దంచుకుంటామండి. రోట్లో చేస్తే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీలో వేస్తే మొత్తం ఎక్కువ పేస్ట్ లాగా అయిపోతుంది అన్నమాట. రోట్లో దంచిన దానికి మిక్సీలో వేసిన దానికి కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. తర్వాత ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసాను. తర్వాత కల్లుప్పు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి దంచుకోవాలి. ఇది ఆల్మోస్ట్ బాగా ఉడికింది, ఎక్కువసేపు ఏం పట్టదు, ఒక 5 మినిట్స్ అంతే. మామూలుగా మనం ఇంట్లో పచ్చడి చేసుకుంటే అంత టేస్ట్ రాదు. అదే ఫంక్షన్స్లో ఎక్కడైనా ఫంక్షన్స్లో కానీ మనం ఎక్కడైనా పెళ్ళిళ్ళలో కానీ వెళ్ళినప్పుడు గోంగూర చూడండి ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మనకు అలా ఎందుకు రాదా అని నేను ట్రై చేశాను. తర్వాత వేరే వాళ్ళ దగ్గర తెలుసుకొని ఇప్పుడు చేస్తున్నాను. పచ్చడి గిన్నెలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ వేరే కళాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా చేసి చూడండి, గోంగూర మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు పచ్చడి నచ్చిన వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత పచ్చికరివేపాకు కడిగి వేసుకోవాలి. అలాగే ఆనియన్ వేసుకోవాలి.
ఆనియన్ పచ్చికరివేపాకు వేసిన తర్వాత 2 వెల్లుల్లి, ఒక 2-3 వెల్లుల్లి ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. వేస్తే టేస్ట్ బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. తర్వాత పచ్చికరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే గరం మసాలా, ధనియా పౌడరు, గరం మసాలా వేసుకోవాలి. తర్వాత కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా మగ్గనివ్వండి మసాలాలు. ఇప్పుడు గోంగూర వేసేస్తున్నాను. గోంగూర వేసి ఇప్పుడు బాగా కలపాలి. బాగా కలిపి ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే ఆయిల్ రిలీజ్ అవుతుంది. సైడ్స్ ఆయిల్ రిలీజ్ అవుతూ కనిపిస్తుంది చూడండి. అంతే అండి, అంత టేస్టీ, ఈజీ అండ్ టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.